సో పిఠాపురంలో కులాల వారీగా ఓటింగ్ ఎంతమంది శాతం ఉంది? సో ఎంత ఓటింగ్ అయింది? సో ఎవరు గెలవబోతున్నారు? గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? ఒకసారి చేసి చూపిస్తారా సార్? అదే అందరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా క్యూరియాసిటీ ఉన్నది. అక్కడ వచ్చి నిలబడుతున్నారు అని. బట్ చివరికి ఇక్కడ ఓటింగ్ సర్లకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇందులో తెలియదే ఉంది, కాపు సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉన్నారు, అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, కంపల్సరీ గెలుస్తారు అనే ఉన్నది. బట్ అట్ ద సేమ్ టైం అవతల వ్యక్తి కూడా వంగా గీత గారు చాలా రాజకీయ అనుభవం ఉన్నది, ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు, ఇంతకుముందు ఎమ్మెల్యేగాని చేశారు. ఆమె ప్రతి మనిషికి తెలుసు అక్కడ. సో ఈ విధంగా చెప్తారు. బయట నుంచి వచ్చి ఏంటంటే మన పవన్ కళ్యాణ్ ఆయన హీరో గారు కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అనే అభిమానంతో చాలా మంది చాలా విధంగా చెప్తున్నారు. అనుకున్నంత ఈజీ ఐ థింక్ అది అంత నల్లేరు మీద నడకైతే నేను అనుకోవటం లేదు. అంటే మీ పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం సో ఓటింగ్ పర్సన్ ఒకసారి మా వ్యూవర్స్ కి చూపించారు. ఎందుకు నల్లేరు మీద నడక కాదని నేను అంటున్నానంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అభిమానులు అంటే ఎక్కువ మంది కాస్ట్ వైజ్ ఆలోచిస్తే కాపు నాయకుడిని కాపు ఓటు బ్యాంక్ ఉన్నదని కాపుల కోసం అక్కడ వచ్చారని వేస్తున్నారు. కానీ అయితే నిజంగానే అక్కడ కాపు ఓటు నేను గ్రౌండ్ లో నేను చూశాను, కాపు ఓటు ఆయనకి వేయడానికి సంసిద్ధత వ్యక్తపరుస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆమె చాలా మందికి ఇంచుమించు 80 ఇక్కడ మనం ఓటు పర్సెంటేజ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నిజానికి పిఠాపురం నియోజకవర్గం ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. ఇది ఒక రాష్ట్రమే కాకుండా దేశం కూడా చూస్తున్నది, ఇతర దేశాల వాళ్ళు కూడా చూస్తున్నారు ఎంతో ఇంట్రెస్ట్ గాను. ఇక్కడికి వచ్చే వరకు లోకల్ స్ట్రాంగ్ లీడర్ వంగా గీత గారిని వైఎస్ఆర్సీపీ నుంచి నిలబెట్టారు. అయితే అక్కడి నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ కాపులు ఎక్కువ ఓటు ఉన్నదని ఇండైరెక్ట్గా ఆయన ఏ ఉద్దేశంతో గెలిచినా కానీ అక్కడ కాపు ఓటు ఎక్కువ ఉన్నది, కంపల్సరీ గెలుస్తారనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చినట్టు కనిపిస్తుంది. అయితే అనుకున్నంత ఈజీగా నల్లేరు మీద నడకెత్తే మాత్రం కాదు. ఎందుచేతనంటే కాపులందరూ వేసినా కానీ మనం వేరే క్యాస్టులు ఎంత పర్సెంటేజ్ వేస్తారో, ఏ విధంగా అభిమానిస్తారో అవి కూడా చూద్దాం మనం. నేను లోకల్గా ఉన్నాను, నేను వెళ్ళి చూస్తే చాలామంది ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ క్యాంపెయిన్ చేయటం ఇవన్నీ జరిగినాయి. ఇతర దేశాల నుంచి క్యాంపెయిన్ చేస్తుంటే ఒకటి పాజిటివ్గా ఏంటంటే గెలిపించుకోవాలనే ఉద్దేశం కొంతమందికి కొంతమందికి ఎవరో వచ్చి ఓట్లు లేని వాళ్ళు వచ్చి మా మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. అల్టిమేట్గా మనం చూద్దాం. పర్సంటేజ్ వైజ్ నా ఒపీనియన్ నేను అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా చూడండి. ఇక్కడ 2,32,000 ఓటు ఉన్నారు. ఆ 2,32,000 ఓట్లో కాపులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత ఓట్ చేశారు, దాన్ని అనాలిసిస్ చేసి మీకు ఇక్కడ ఫిగర్స్తో చూపెడతాను. అప్పుడు మీరు దాన్ని డిసైడ్ చేయగలుగుతారు. కాపు ఓటు 80,000 మంది ఉన్నారు. వాళ్ళల్లో ఓటు వేసేది ఇప్పుడు 87% అన్నారు, ఆల్మోస్ట్ 70,000 ఓట్స్ వేస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ 40,000 ఉన్నారు. బీసీలు అన్నీ కలిపి 90K ఉన్నారు, 90,000 ఉన్నారు. బీసీలు అంటే ఇందులో ఎవరు వస్తారంటే శెట్టి బలిజ, ఫిషర్మెన్, వేవర్స్ కమ్యూనిటీ, చేనేత కార్మికులు, నగర, ఇలాగా చిన్న కాస్టులు కలిపి మొత్తం మీద 90,000 మంది ఉన్నారు. అలాగే రెడ్డిస్ ఒక 11,000 మంది ఉన్నారు. అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్ లైక్ వైశ్యాసు, బ్రాహ్మిన్స్, రాజులు, వెలమ వీళ్ళంతా కలిపి ఒక 11,000 మంది ఉన్నారు. టోటల్గా 2,32,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎంత పర్సెంటేజ్ ఓటు చేశారంటే టోటల్గా 2,08,000 మంది ఓటు చేశారు మొన్న. సో అది పర్సెంటేజ్ వైజ్ ఎంతమంది ఎలా ఓటు చేశారో మీకు చూపెడతాను. కాపు ఓటు మేము అనుకున్న ప్రకారం చూస్తే 70,000 మంది ఓటు చేశారు. ఆ 70,000 మందిలో 55,000 మంది పవన్ కళ్యాణ్కి ఓటు చేశారు. 15,000 మంది అప్రాక్సిమేట్గా గీత గారికి ఓటు చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీలో 90% గీత గారికి ఓటు చేశారు. ఒక 10% మాత్రమే మన పవన్ కళ్యాణ్ గారికి ఓటు చేశారు. ఆ విధంగా చూస్తే 5,000 ఈయనకి ఓటు చేస్తే 35,000 ఈయనకి ఓటు చేశారు. అలాగే బీసీస్ 90,000 మందిలో 80,000 మంది ఓటు చేస్తే 50-50 ఓట్ చేశారని అనుకుంటున్నారు. సో ఇదే మేజర్ ఫ్యాక్టర్. ఇది మీరు అనుకున్నంత ఈజీగా 50-50 చేశారా, 55-65 చేశారా, లేకపోతే 60-40 చేశారా అనేది ఇక్కడ పర్సంటేజ్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అయితే నేను 50-50 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 40%, 40,000 ఏమో పవన్ కళ్యాణ్ గారికి వేస్తే 40,000. ఇందులో ఎవరు చెట్టి బల్జీలు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, ఫిషర్మెన్ ఉన్నారు, అండ్ నగర అనే ఇంకో కాస్ట్, ఎంత కలిపి 90,000 ఉంటే 80,000 మందికి వేశారు. అలాగే రెడ్డిస్ 11,000 అంటే 10,000 మంది వరకు ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ 10,000 మంది కూడా ఇటు వైఎస్ఆర్కే వేశారు. అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్ 11 అంటే 7,000 మంది బ్రాహ్మిన్స్ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి వేస్తే ఒక 3,000 మంది వరకు గీత గారికి వేశారు. ఈ విధంగా చూస్తే మీరు 1,07,000 పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, 1,03,000 గీత గారికి వచ్చింది.
అంటే మీరు అనుకున్నట్టుగా 50,000 1,00,000 ఇట్స్ ఇంపాసిబుల్. అభిమానం కొద్దీ అరే మా పవన్ కళ్యాణ్ సినిమా హీరో అనే ఉద్దేశంతో చెప్పడం తప్ప ఆయనకి ఏమీ నల్లేరు మీద నడక కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఎంతవరకు నిజమవుతుంది అనేది ఈ బీసీ ట్రాన్స్ఫర్ ఓటు ట్రాన్స్ఫర్ రేపు ఎలక్షన్ ఓటేసిన వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి తెలియదు. సో ఏ విధంగా చూసినా ఎవరు గెలిచినా 5-10 వేల మెజార్టీతో తప్ప లేదా 5-10 వేలు లెస్తో తప్ప 40,000 50,000 వస్తుంది అనుకున్నది మాత్రం ఊహజనితం కాదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.